కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రతిపక్ష నేతగా చాలా గౌరవం ఇచ్చామన్నారు. బీసీలకు 42% బిల్లు చర్చ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఆహ్వానించినా కేసీఆర్ రాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ సమయంలో సైతం కేసీఆర్ను ఆహ్వానించినా ఆయన రాలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 2023లో ఓఆర్ఆర్ కుదవ పెట్టి రైతు బంధు వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత కరెంటు పథకాలను అమలు చేశామని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టపరంగా ప్రజల ఓట్లతో గెలుపొంది శాసనసభలతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ రోజున ముఖ్యమంత్రిని ఎక్కడన్నా ఏ సందర్భంలో మాట్లాడినారా? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఆహాభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడినట్టు మనం ప్రజలు నిర్ణయించి ప్రభుత్వాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనరాని మాటలు మాట్లాడు, నోటికి ఎంతసంత మాట్లాడు, సింహం వస్తుందని మాట్లాడు, గుంటల కలవని మా మీద మాట్లాడు. ప్రజలు ఓట్లు ఇస్తే నువ్వు గెలిచినామంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్పుకొని ఆశీర్వదించి మరి ఆ విధంగా మీరు మాట్లాడే సంస్కారం ఈ 2 సంవత్సరాలు 4 నెలలకు ఎందుకు ఆక్రోషం అని చెప్పాలి. నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినా మా మీడియా చాలా సీనియర్ తెలుసుకుని చాలామంది మీడియా మిత్రులు నేను ఇక్కడి నుంచే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాను. నేను శాసనసభలో అనుకున్నా చట్టసభలో ఉన్నప్పుడు చాలా హోదాగా ఉంటారు, విషయం మీద తెలుసుకోవాల్సినటువంటి మాలాంటి కొత్త వాళ్ళకు సబ్జెక్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ రెడ్డి గారు కానీ, నిన్న మొన్న చేసిన కౌశిక్ రెడ్డి గారు కానీ